గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నువ్వు ఎలా స్టార్ట్ చేసావు ఈ పాటలు? ఓన్లీ మీ నాన్నగారి నుంచి స్ఫూర్తి, లేకపోతే చిన్నప్పటి నుంచి నీకు ఇంట్రెస్ట్ ఉందా? అంటే రెండు అక్క. నేను చిన్నప్పుడు నా 5th స్టాండర్డ్ నుంచి సాంగ్స్ పాడడం జరుగుతుంది. అండ్ డాడీ పిఎన్ఎం ప్రజానాట్య మండలిలో చేసేవారు. అట్లా ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా సాంగ్స్ రాయాలి, పాడాలి అనేసి ఆయన బాటలో నేను నడుస్తున్నాను. ఓకే, పాడడం అంటే ఓకే, వేరే సాంగ్స్ తీసుకొని మనం పాడుతూ ఉంటాము, ఇప్పుడు చాలా సాంగ్స్ వస్తున్నాయి కాబట్టి. రాయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు? రాయడం నా 9th స్టాండర్డ్ అక్క. 9th స్టాండర్డ్. ఓకే, ఫస్ట్ సాంగ్ ఏంటి నువ్వు రాసింది? అంటే ఎవరి మీద రాసావు? నేను ఫస్ట్ టైం రాసింది అమ్మాయిల మీద జరిగి, అప్పుడు ఎవరు ప్రియాంక రెడ్డి కేసు జరిగింది కదక్క. ఆ ఇష్యూ జరిగినప్పుడు మా దాంట్లో కళాకారులు వచ్చి ఒక ప్రోగ్రామ్ చేసారు. అయితే వాళ్ళు అప్పుడెప్పుడే రాసి పాడుతుంటే వీళ్ళు రాసి పాడుతున్నారు కదా, నేనెందుకు రాయకూడదు, నేనెందుకు పాడకూడదు అన్న థాట్ నాలో వచ్చి నేను అప్పుడు సాంగ్ రాయడం, ఫస్ట్ టైం సాంగ్ రాయడం జరిగింది అక్క. ఓకే, సో 9th క్లాస్లోనే ఫస్ట్ సాంగ్ రాసేసావు. ఒక స్టేజ్ మీద పాడాలి అంటే చాలా నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటారు. నువ్వు ఫస్ట్ టైం ఎప్పుడు పాడావు స్టేజ్ మీద? స్టేజ్ మీద కాలేజ్ లెవెల్ అక్క. కాలేజ్ లెవెల్. ఇప్పుడు నువ్వు రాసిన సాంగ్స్ ఏమి ఎక్కడ పాడలేదా? అంటే అవి 10th లో స్టేజ్ మీద అయితే పాడలేదక్క. ఓకే, స్టూడియోలో. అంటే నువ్వు 9th లోనే సాంగ్ రాశానని చెప్పావు కదా, సో ఆ సాంగ్ ఎక్కడ పాడలేదా? ఓన్గా పాడడం కానీ, నువ్వు ఆ ఇష్యూ కోసం రాసావు కాబట్టి దాని గురించి ఏమి స్కూల్స్లో కానీ, స్కూల్లో ఉండుంటావు మేబీ, అప్పుడు పాడడం ఏం చేయలేదా? స్కూల్లో వాడినాక, స్కూల్లో వాడితే అక్కడ మేడమ్స్ కూడా బాగా రాసినావు, బాగా వాడినావు, ఇలాంటి పాటలు సమాజానికి ఎంతో అవసరం అని అప్రిషియేట్ చేసిరు. ఓకే, ఎవరు రాయమన్నారు నిన్న అలాగా? అంటే ఒక ఇష్యూ జరిగినప్పుడు దీని మీద ఒక సాంగ్ రాస్తే బాగుండు అనేది ఎవరి ఆలోచన? ఎవరి వల్లనో కాదు కానీ నా సొంతంగా నాకు వచ్చిన థాట్ అక్క అది. నేనే రాయాలి, నేనే పాడాలి అన్నట్టుగా నాకు నేను నా వల్ల నాకున్న దేవుడిచ్చిన వాయిస్ వల్ల కొంచెమన్నా సమాజానికి మేలు కలిగేటట్టు నేను చేయాలనేసి. ఓకే, మా కోసం పాడతావా ఇప్పుడు ఆ సాంగ్? ఖచ్చితంగా, ఒక్కసారి పాడు. ఓ నా యువత మేలుకోవో వనిత, ఓ నా యువత మేలుకోవో వనిత, అమ్మా నాన్నలు కష్టం చేసి పెంచి పెద్ద చేస్తుంటే ఆకతాయిలు ఆడపిల్లలను ఆగం చేస్తున్నారే. అమ్మా నాన్నలు కష్టం చేసి పెంచి పెద్ద చేస్తుంటే మగ ఆకతాయిలు ఆడపిల్లలను ఆగం చేస్తున్నారే. ఎక్కడ ఉంది న్యాయం, ఇంకెక్కడ ఉంది ధర్మం, ఎక్కడ ఉంది న్యాయం, ఇంకెక్కడ ఉంది ధర్మం, ఓ నా యువత మేలుకోవో వనిత, ఓ నా యువత మేలుకోవో వనిత. మైనర్ అయితే శిక్ష లేదు అని గడువు ఇస్తుంది చట్టం, ఆ మైనర్నేమో తప్పు చేయమని చెబుతుందా ఈ చట్టం. మైనర్ అయితే శిక్ష లేదు అని గడువు ఇస్తుంది చట్టం, ఆ మైనరునేమో తప్పు చేయమని చెబుతుందా ఈ చట్టం. ప్రేమ అంటూ అమ్మాయిని నమ్మిస్తుండ్రు, చివరికి వాళ్ళ బతుకును ఆగం చేస్తుండ్రు. ప్రేమ అంటూ అమ్మాయిని నమ్మిస్తుండ్రు, చివరికి వాళ్ళ బతుకును ఆగం చేస్తుండ్రు. ఎందరో ఉన్నా ఘోరాలాగవు చెల్లమ్మ, ధైర్యంగా ఒక అడుగు వేస్తే చాలమ్మా. ఎన్ని ఉన్నా ఘోరాలాగవు చెల్లెమ్మ, వాటిని అణిచే ఆయుధమే నువ్వు కావాలోయమ్మా. సూపర్ రా, బాగా పాడావు. పాడడం ఓకే, కానీ ఇంత మంచిగా మెచ్యూర్డ్గా నువ్వు 9th క్లాస్లో రాయగలిగావంటే ముందు ముందు నీకు చాలా మంచి ఫ్యూచరే ఉంటుంది. ఇంకెలాంటి సాంగ్స్ రాస్తున్నావు? అంటే జనరల్గా నువ్వు 9th క్లాస్లోనే రియాక్ట్ అయ్యి రాయగలిగావు అంటే ఆ తర్వాత చాలా ఇష్యూస్ జరిగాయి. మనకి కరోనా వచ్చింది, ఆఫ్టర్ తర్వాత హెల్త్ పరంగా కానివ్వండి చాలా జరిగాయి ఈ చాలా గ్యాప్లో. సో ఇంకా ఏం సాంగ్స్ రాసావు ఓన్గా నువ్వు? ఓన్గా స్ట్రైక్ల మీద రాసినాక. స్ట్రైక్స్ మీద? ఏ స్ట్రైక్స్ మీద? మా కాలేజ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎస్, నువ్వు చెప్పావు. ఏంటి అసలు ఏంటి ఆ ఇన్సిడెంట్ ఏంటి? అంటే ఇన్స్టిట్యూట్లోకి ఆల్కహాల్ రావద్దు కదా. అవును. కానీ మా కాలేజ్లో ఒక లెక్చరర్, ఒక ప్రిన్సిపల్, మా కాలేజ్లో ప్రిన్సిపల్ ఆల్కహాల్ తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మాకు వచ్చే ఫండ్స్ గురించి అడిగితే టార్గెట్ చేయడం, అట్లా చేయడం వల్ల పిల్లలందరూ కూడా కోపంతో మేము రోడ్ ఎక్కడం జరిగింది. అక్కడ స్ట్రైక్ చేసినాం. కలెక్టరేట్ స్కూల్లో కూర్చొని డ్రింక్ చేస్తున్నారా?
కాలేజ్లో. ఓకే. దానివల్ల నేను స్ట్రైక్లో పార్టిసిపేట్ చేసినాం. ఆ స్ట్రైక్లో అప్పటికప్పుడు ఒక సాంగ్ రాసి పాడడం జరిగింది. ఓకే. మరి ఆ సార్ని ట్రాన్స్ఫర్ చేయడం కానీ పనిష్ చేయడం కానీ చేశారా? చేశారు. సరే మేడం లేడీ ప్రిన్సిపలా? ఆవిడ మంది కొడుతున్నారు కాలేజ్లో కూర్చొని. మంచిది మంచిది. ఎక్కడ, ఏ కాలేజ్ మీది? సూర్యాపేట్. ఓకే. ఎస్, నేను కూడా చూసాను ఆ ఇష్యూ. నువ్వు దాని మీద కూడా అయితే సాంగ్ రాసినట్టున్నావు కదా, అప్పుడే కొంచెం అందరికి తెలిసింది నువ్వు ఇలా సాంగ్స్ పాడుతున్నావు అని. మా కోసం ఒకసారి పాడా సాంగ్. ఖచ్చితంగా. అంటే ఇది నమ్మించి ముంచినారే అన్న సాంగ్ ఒక లైన్ తీసుకొని దాన్నే నేను రాయడం జరిగింది. ఓకే. నమ్మించి ముంచినారే దొంగ దెబ్బ తీసినారే, అధికారులమ్ముడు పోతే ఎవరుంటారు మా కండా, అధికారులు వస్తుండ్రు మానోళ్ళను మూస్తుండ్రు, అధికారులు వస్తుండ్రు మానోళ్ళను మూస్తుండ్రు, అరే న్యాయం ఎక్కడంటే అదిగో ఇదిగో అంటున్నారు, న్యాయం ఎక్కడంటే అదిగో ఇదిగో అంటున్నారు, ఎక్కడుంది న్యాయం ఇంకెక్కడుంది ధర్మం, ఎక్కడుంది న్యాయం ఇంకెక్కడుంది ధర్మం, కన్నీటి ధర్నమాకు కరెన్సీ నోట్లు తనకు, కన్నీటి ధర్నమాకు కరెన్సీ నోట్లు తనకు, ఆదుకునే వారే లేరా ఆదరించు వారు లేరా, ఆదుకునే వారే లేరా ఆదరించు వారు లేరా, 10 రోజులాయ ధర్నా మరి ఫలితం ఎక్కడమ్మా, ట్రాన్స్ఫర్ చెయ్యొద్దు సస్పెండ్ చెయ్యాలే, ట్రాన్స్ఫర్ చెయ్యొద్దు సస్పెండ్ చెయ్యాలే. 10 days మీరు ప్రొటెస్ట్ చేశారా? 10 days అక్క. ఎందుకు? అంటే ఏంటి, ఆవిడ అలా డ్రింక్ చేయడం వల్ల మీకే అంటే ఓకే అది తప్పే, బట్ మీకెందుకు ఏమైనా మిమ్మల్ని అబ్యూస్ చేయడం కానీ హెరాస్ చేయడం కానీ అలాంటివి ఏమైనా చేశారా? అంటే తిట్టడం లాంటివి చేసిరక్క. అండ్ మాకు వచ్చే ఫండ్స్ ఎక్కడ పోతున్నాయని అడిగితే టార్గెట్ చేయడం అట్లా చేసేసరికి మేము స్ట్రైక్లో పాల్గొన్నాం. ఓకే. మరి నువ్వు ఇంత సాంగ్ రాసావు పాడావు, ఆ తర్వాత మళ్ళీ నీకేం ప్రాబ్లం అవ్వలేదా? ప్రాబ్లం ఏం అవ్వలేదు అక్క, ప్రాబ్లం ఏం అవ్వలేదు. జనరల్గా కాలేజెస్లో ఇష్యూస్ జరిగినప్పుడు అందరూ భయపడతారు, ల్యాబ్ మార్క్స్ తగ్గిస్తారని కానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది పెడుతూ ఉంటారు. నీకు భయమే లేదా? మరి ఆవిడని అంతమందిని కూర్చొని, నేను చూసాను ఆ వీడియో, అందరినీ కూర్చొని ప్రొటెస్ట్ చేయడం, చుట్టూ పోలీసులు ఉన్నారు, నువ్వు పాడిన సాంగ్ ఇంకా కోరస్గా అందరు పాడుతూ ఉన్నారు, నీకు నెక్స్ట్ ఏమవుతుంది అని భయం వేయలేదా? భయం కంటే ముందు అక్కడ మేము సఫర్ అయింది అవి ఏదో రాయాలని రాసిన వర్డ్స్ కాదక్క నేను తీసుకున్నది, అది మేము సఫర్ అయినాం కాబట్టి నా ఒక్కదాన్ని కాదు, అది కాలేజ్ అంతా ప్రాబ్లం కాబట్టి మేము సఫర్ అయిన దాన్ని వాళ్ళ ముందర పెట్టిన తర్వాత కానీ ఇప్పుడైతే మాకు ప్రెజెంట్ న్యాయం జరగాలన్నట్టుగా నేను ఆ పాట రాయడం జరిగింది. ఓకే. మరి ఇప్పుడు ఎలా ఉంది మొత్తం ఫెసిలిటీస్, ఫుడ్ అంతా మంచిగా ఉందా? ఓకే, ఇప్పుడు నార్మల్. ఓకే. చాలా ధైర్యం ఉండాలి ఇలా చేయాలంటే. సరే, ఇంకా ఏం సాంగ్స్ రాసావు? లైక్ అమ్మ మీద కానీ మీ నాన్న అంటే చాలా ఇష్టం అని చెప్తున్నావు కదా, నాన్న మీద ఏమైనా సాంగ్స్ రాసావా? నాన్న మీద అంటే రాయలేదక్క. ఇంకేం సాంగ్స్ రాసావు? అమ్మ మీద కానీ లేకపోతే ఇంకా కరెంట్ ఇష్యూస్ ఏమైనా జరుగుతున్నాయి రీసెంట్గా, ఏమైనా సాంగ్స్ వాటి మీద ఏమైనా రాసినవి ఉన్నాయా? రాసినాక అది కూడా అమ్మాయిల మీదనే, అంటే అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి కదా, వాటిని అరికట్టడానికి నా వంతు సాయంగా నేను ఇంకో పాట కూడా రీసెంట్గా ఈ 1 weekలోనే రాయడం జరిగింది. ఓకే, ఒకసారి పాడు విందాం. కదిలి రావే చెల్లెలను కాళికాదేవి వై, కామంతో నిండిన కామాందులంతు చూడా, అయినోడే అయినా అధికారి కొడుకైనా నీ చెప్పు చేత వట్టు వన చెంపవగలగొట్టు, కదిలి రావే చెల్లెనను కాళికాదేవి వై, కామంతో నిండిన కామాందులంతు చూడా, అయినోడే అయినా అధికారి కొడుకైనా నీ చెప్పు చేత వట్టు వని చెంపవగలగొట్టు, అరే ఆడదంటే ఆట కదది శక్తి అనేటట్టు, నీ చెప్పు చేత వట్టు వని చెంపవగలగొట్టు, నీ చెప్పు చేత వట్టు వని చెంపవగలగొట్టు, కదిలి రావే చెల్లెలను కాళికాదేవి వై, కామంతో నిండిన కామాందులంతు చూడా, అయినోడే అయినా అధికారి కొడుకైనా నీ చెప్పు చేత వట్టు వని చెంపబగలగొట్టు, పోస్కో చట్టం షీటింగ్ కమిటీలున్న గాని నీకు ధైర్యం లేకుంటే వాళ్ళున్న లాభమేమి, ఒక్కడుగు ముందుకెయ్యి నువ్వు వీరవనితవయ్యి, ఇక పోరాటమే జయ్యి రాణి రుద్రమ్మయ్యి, అరే సాహసమే చేసినట్టి చాకలి ఐలమ్మలా, కదిలి రావే చెల్లెలను కాళికాదేవి వై, కామంతో నిండిన కామాందులంతు చూడా, అయినోడే అయినా అధికారి కొడుకైనా నీ చెప్పు చేత వట్టు వని చెంపవగలగొట్టు. సూపర్. నిజంగా ఏదైనా కాలేజ్లో కానీ ఏదైనా ఇలాంటి ఈవెంట్స్ అయినప్పుడు లేదా ఏదైనా జరిగినప్పుడు ఇలాంటివి
లైక్ మనం మూవీస్లో కూడా చూస్తున్నాము, పాట అనేది అందరినీ కదిలిస్తుంది అని చెప్పి, ఒక కళ అనేది అందరినీ కదిలిస్తుంది. మాట కన్నా మనం చెప్పేదానికన్నా చాలా మంచిగా పాడుతున్నావు. ఎందుకంటే అంటే ఈ నువ్వు డిగ్రీయా ఇప్పుడు ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఏ బ్రాంచ్? బీకామ్ సిఏ. ఓకే. అంటే నీ బ్యాక్గ్రౌండ్ మీ నాన్నలో నుంచి ఆ జీన్స్ వచ్చాయా, లేకపోతే ఓన్గా నీకే నేను ఇలా రాస్తే బాగుండు, లైక్ ఇట్లా మనం ఇన్స్పిరేట్ చేస్తే బాగుండు అనేది వెళ్తున్నావా నువ్వు? చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది నువ్వు పాడుతుంటే. ఎట్లా అంటే ఓకే మీ నాన్న పాడడం వేరే, నీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అంటే నాకు ఈ ఇష్యూస్ చూస్తున్నా కదా అక్క, చూస్తున్నా కదా, వాటి మీద రాయాలి అన్న ఇంట్రెస్ట్తోనే ముందుకు. ఓకే. ఎక్కడైనా పాడుతున్నావా బయట? ఓన్లీ కాలేజెస్లో అలా కాకుండా బయట ఈవెంట్స్ కానీ ఏమైనా చేస్తున్నావా? ఈవెంట్స్ ఏం వెళ్ళట్లేదు అక్క. ఇప్పుడు డిగ్రీ అయిపోతే తర్వాత చూద్దామన్న ప్లాన్. చదువుతున్నప్పుడే స్టార్ట్ చేసేసావు అనమాట. ఓకే. ఇంకెలాంటి సాంగ్స్ ఉన్నాయి? బెల్లి లలితక్క గురించి. బెల్లి లలితక్క నేను అక్కడ సాంగ్ పాడినప్పుడు అందరు నన్ను బెల్లి లలితక్కని చూస్తున్నట్టుంది, బెల్లి లలితక్క లాగా వాడుతున్నావు అనేసి కామెంట్ ఇచ్చారు. అందుకోసం బెల్లి లలితక్క పాట ఒకటి పాడాలనుకుంటున్నాను. ఓకే షూర్. ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జెండవని భువనగిరి సింధూరమని చెదిరిపోయిన మా చెల్లెవని అలు పెరుగని పాటవే బెల్లి లలితక్క అని పాటకు ప్రణమిల్లెనే నింగిలో ప్రతి చుక్క. ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జెండవని ఎగిరే ఎర్రని జెండవని భువనగిరి సింధూరమని చెదిరిపోయిన మా చెల్లెవని చెదిరిపోయిన మా చెల్లెవని అలు పెరుగని పాటవే బెల్లి లలితక్క అని పాటకు ప్రణమిల్లెనే నింగిలో ప్రతి చుక్క. అలు పెరుగని పాటవే బెల్లి లలితక్క అని పాటకు ప్రణమిల్లెనే నింగిలో ప్రతి చుక్క. పేద ఇంటిలో పుట్టి పెరిగిన పులిబిడ్డవు నీవమ్మ, ఆటలాడే పసి ప్రాయం వెతికెన ఆశయాల బాటమ్మా ఆశయాల బాటమ్మా. ప్రశ్నలన్నిటిని పాటగా మలిచిన పల్లె తల్లి నీవమ్మ, కథలు చెప్పుతూ ఎతలు వాడినవు కదనే కోయిలమ్మా కదనే కోయిలమ్మా. పాట పైన ప్రతీకారము చూపిన పాడులోకమిదిరా పాడులోకమిదిరా. 17 ముక్కలై ప్రజల గుండెలో నిలిచిపోయగదరా నిలిచిపోయగదరా. నీ నెత్తురు తడిసిన నేలనా మొలకెత్తిన గొంతై పాడనా అలు పెరుగని పాటవే బెల్లి లలితక్క అని పాటకు ప్రణమిల్లెనే నింగిలో ప్రతి చుక్క. అలు పెరుగని పాటవే బెల్లి లలితక్క అని పాటకు ప్రణమిల్లెనే నింగిలో ప్రతి చుక్క. సూపర్ రా.